మనందరికీ తెలిసిందే. వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి 10 లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం. ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి, అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్లు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాట ఇచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాట ఇచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా, సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి